సినీ తారల జీవితం చాలా రంగులమయంగా కనిపిస్తుంది. కానీ ఆ రంగుల వెనుక ఎవరికీ కనిపించని ఎన్నో కన్నీటి కథలుంటాయి. దివంగత దర్శకుడు, దిగ్గజ నటుడు భారతీ రాజా జీవితంలో కూడా ఇదే జరిగింది. కొడుకు ఎదిగి వస్తుంటే చూడటం కన్నా గొప్ప సంతోషం ఒక తండ్రికి ఏముంటుంది? కానీ కళ్ళెదుటే ఆ కొడుకు విగత జీవిగా పడి ఉంటే ఆ తండ్రి గుండె ఏమైపోవాలి? సరిగ్గా ఏడాది క్రితం భారతీ రాజా జీవితంలో ఇదే జరిగింది. 2025 మార్చిలో భారతీ రాజా ఏకైక కుమారుడు మనోజ్ భారతీ రాజా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. మనోజ్ అప్పుడప్పుడే నటుడిగా, దర్శకుడిగా ఎదుగుతున్నాడు. అలా కళ్ళెదుటే ఉన్న కొడుకు హఠాన్మరణం చెందడం భారతీ రాజాను మానసికంగా పూర్తిగా కుంగతీసింది. వయస్సు మీద పడినా ఎంతో ఉత్సాహంగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ సందడిగా ఉండే ఆయన కొడుకు మరణంతో ఒక్కసారిగా మూగబోయారు. సినిమాలకు దూరమయ్యారు. కొడుకు లేని ఆ బాధను ఆయన భరించలేకపోయారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూనే వచ్చింది. తరచూ ఆసుపత్రుల పాలయ్యారు. ఈ విషాదం నుంచి ఆయనను బయటపడేయాలని కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. కొంతకాలం విదేశాలకు తీసుకెళ్లి అక్కడే ఉంచారు. ఆ తర్వాత చెన్నైకి తిరిగొచ్చిన ఆయన మనస్సు ఆ బాధ నుంచి బయటపడలేదు. చివరకు ఆ కుంగుబాట్లోనే ఆయన కన్నుమూశారు. కొడుకు దగ్గరికే ఆ తండ్రి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి అని ఆయన సన్నిహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. భారతీ రాజా అంటే కేవలం ఒక దర్శకుడు కాదు. దక్షిణ భారత సినీ చరిత్రలో ఆయన జీవితం ఒక సువర్ణ అధ్యాయం. పల్లెటూరి స్వచ్ఛతను, ప్రేమలోని కమ్మదనాన్ని తెరపై ఆయన చూపించినంత అద్భుతంగా మరెవరూ చూపించలేరేమో. తెలుగులో ఆయన తీసిన సీతాకోకచిలుక, ఎర్ర గులాబీలు, టిక్ టిక్ టిక్, ఆరాధన లాంటి ఎన్నో ఆణిముత్యాలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన మరణ వార్త విని యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఈ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవనం, ప్రేమానుబంధాలను చూపించడంలో భారతీ రాజా గారి శైలి ప్రత్యేకం. 6 జాతీయ అవార్డులు అందుకున్న ఆయన మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటు అంటూ ఎమోషనల్గా ట్వీట్ చేశారు. తన సినిమాలతో ప్రేక్షకులను నవ్వించి, ఏడిపించి ఎన్నో మధుర అనుభూతులను ఇచ్చిన ఆ దర్శకుడు చరమాంకంలో పడ్డ వేదన ప్రతి ఒక్కరిని కలిచివేస్తోంది.